రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 8/2/2024 శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా 2025 ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఎకరం, అరెకరం, 2, 3, 4, 5, 6, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మొత్తంగా వచ్చేసి 20 ఎకరాల వరకు రైతు సోదరులకు అయితే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట. అయితే తాజాగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే ఈరోజు అయితే మీ ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క గ్రామం ఏ గ్రామం ఉందో అన్ని గ్రామాల వారికి ఈరోజు డబ్బులు అనేవి అయితే మీ ఖాతాలో జమ చేస్తుందన్నమాట. ఇంకొక 20 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. మీకు బ్యాంకు మెసేజ్లు కూడా రాబోతున్నాయి అనమాట. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే స్పష్టత ఇచ్చారనమాట. ఇంకొక మరి కాసేపట్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. రైతు సోదరులందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి అయితే మనకైతే స్పష్టంగా అయితే చెప్పారనమాట. నిన్న కూడా చాలామంది రైతులు నాకు వీడియోల కింద కామెంట్ పెట్టారు. అన్న నాకు రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడ్డాయి, అన్న నాకు 2 ఎకరాల డబ్బులు పడ్డాయి, అన్న నాకు 3 ఎకరాలు వచ్చాయన్న అని చెప్పేసి, కొంతమంది నాకు 20 గుంటలు కూడా పడ్డాయి అని చెప్పేసి చాలామంది పెట్టారనమాట. ఒకసారి నిన్న మీకు ఒక 10 గుంటలు కానీ 5 గుంటలు కానీ లేకపోతే ఎకరం కానీ 2 ఎకరాలు కానీ ఏమైనా డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఒకవేళ నిన్న కనుక మీకు పడకపోతే అన్న మాకు డబ్బులు రాలేదన్నా అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నిన్న డబ్బులు వచ్చుంటే అన్న నిన్న డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ చూసుకుంటే మనకి ప్రభుత్వం ఈరోజు ఎవరెవరికి విడుదల చేస్తుంది, ఏ జిల్లాల వరకు విడుదల చేస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గత నెల 26న ప్రారంభించిన ఏవైతే 4 పథకాలు ఉన్నాయో అవి గ్రామాల వారీగా విడుదల చేస్తూ వస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. మీకు ఆల్రెడీ తెలుసు జనవరి 26 తారీఖు రోజు మీ అందరికీ ఒక 4 కొత్త పథకాలను అయితే ప్రభుత్వం అయితే అమల్లోకి తీసుకొచ్చిందనమాట. అది వచ్చేసి రైతు భరోసా, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, ఇక్కడ అలానే మీరు ఇక్కడ చూసుకుంటే కొత్త రేషన్ కార్డులు అనమాట. ఈ 4 స్కీములు అనేవి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందచేయాలని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసిందంటే ప్రతి ఒక్క గ్రామంలో ఈ 4 పథకాలు అయితే అమలు చేసుకుంటూ వస్తుంది. ఈ 4 పథకాలు ఒక్కొక్క గ్రామంలో అమలు చేసిన తర్వాత అవి ఎవరికైతే ఏమంటారు మనకి ఇక్కడ అమలు చేసిన తర్వాత ఎవరెవరికి అర్హులు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వరకు విడుదల చేస్తూ వచ్చిందనమాట. దాని గురించి స్పష్టంగా ఇంకోటి కూడా ఏమని చెప్పిందంటే ఇక్కడ ఈ సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ఒకటి చెప్పింది. అలానే ఇంకోటి వచ్చేసి అందులోనే మనకి ఇక్కడ ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి కనుక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి కూడా చెప్పిందనమాట. ఇక్కడ సాగు చేసే భూములకే తప్పకుండా ఇస్తాం, వేరే సాగు చేయని భూములు కనుక ఏమైనా ఉంటే మాత్రం వారికి ₹1 కూడా చెల్లించము అని చెప్పింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ నెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయనున్నది. అయితే ఇక్కడ మనకి ఈ నెల 3వ తారీఖు అంటే మీకు తెలుసు కదా, మొన్న సోమవారం నుంచి డబ్బులు అనేవి విడుదల చేసుకుంటూ వచ్చింది. అవి ఎవరికంటే 10 గుంటలు, 15 గుంటలు, 20, 25 గుంటలు ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. అవి వచ్చేసి మీ ఖాతాలో జమ చేయడానికే ప్రభుత్వం అయితే చూస్తుందనమాట. అయితే ఇప్పటివరకు వచ్చేసి 563 గ్రామాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరిగింది. మిగిలిన గ్రామాల్లో వచ్చేసి రోజు విడతగా 40 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తాను అని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అంటే ఇక్కడ 40 రోజులు అంటే మీరు ఇక్కడ చూసుకుంటే మార్చి 31 మనకి డెడ్ లైన్ పెట్టిందనమాట. ఈ మార్చి 31లోగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తాను అని చెప్పేసి అయితే చెప్తుందనమాట ప్రభుత్వం. ఓకే గైస్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులకైతే అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే ఇంకా మీకు రైతు భరోసా విషయంలో కానీ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కానీ ఇంకా దేని గురించి అయినా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మార్చి 31లోగా వెయిట్ చేయండి. అప్పటిలోగా మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.